హలో గైస్, చాలా రోజులుగా మేము వీడియోస్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాము. అవును, కొంచెం బాగాలేదు, అందుకే వీడియోస్ రెగ్యులర్గా చేయలేదు. అయితే ఈరోజు మనము ప్రాన్స్ కర్రీ చేసుకుందాం. జస్ట్ 30 to 40 సెకండ్స్లో మీకు ఫుల్ రెసిపీ చెప్పేస్తాను. మీరైతే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోకి. రండి చూసేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మంచిగా క్లీన్గా కడుక్కున్న ప్రాన్స్ని వేసి వేయించుకోవాలి. ఒకసారి చూసారు కదా, ప్రాన్స్లో మొత్తం వాటర్ వెళ్ళిపోయి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక లవంగం, ఒక ఇలాచి, చిన్న ముక్క చెక్కని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ కొద్దిగా మగ్గగానే పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటాని యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. కొద్దిగా పసుపు, ప్రాన్స్ని వేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత రొయ్యలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి కదండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. కర్రీ అయితే అద్దిరిపోద్ది. చూసారు కదండి ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో. ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.